ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మొత్తం ప్రభుత్వ పథకాలు బంద్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏం వస్తువులు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే కుటుంబ సర్వే జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లను నియమించారు. వీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారందరినీ విషయాలను అడిగి తెలుసుకుని సర్వే చేస్తున్నారు. ఇకపోతే ఈ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త వ్యతిరేకత కూడా వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ సర్వే పూర్తి స్థాయిలో సహకరించి ఎన్యూమరేటర్లకు పూర్తి వివరాలను తెలియజేయగా, మరికొందరు మాత్రం మా వ్యక్తిగత విషయాలను మీకెందుకు తెలియజేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా పూర్తి వివరాలు తెలియజేయకపోవడమే కాకుండా తమ ఇంట్లో కారు లేదా కరెంటు బిల్లు అధికంగా వచ్చిన ఫ్రిడ్జ్, కూలర్లు వంటివి వింటే ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తారని, అందులో భాగంగానే ఈ సర్వే అంటూ కొంతమంది ఈ సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా సమగ్ర కుటుంబ సర్వే గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఒక చారిత్రాత్మకమైన సర్వే అని తెలిపారు. ఈ సర్వే కారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని, అయితే ఈ విషయాలన్నింటినీ కూడా చాలా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకం కూడా ఆగిపోదు, వీలైతే మరిన్ని పథకాలు రావడానికి చూస్తాము అని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్.